అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం పార్టీని సొంత కుటుంబంలా అభిమానించే వాళ్ళు చాలామంది కార్యకర్తలు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఒకరే తోట చంద్రయ్య గారు. ఈయన అభిమానం ఎంతటి గొప్పదంటే ఆయన పేక మీద కత్తి పెట్టి జై జగన్ అంటావా లేదని వైసీపీ వాళ్ళు అతి కిరాతకంగా దాడి చేసి పేక మీద కత్తి పెట్టి హెచ్చరించిన జై చంద్రబాబు జై టీడీపీ అన్నారే తప్ప జై జగన్ అనలేదు. అంత గొప్పది. కళ్ళ ముందే చావుంది, పీక మీద కత్తి ఉంది, అయినా సరే అంతలాగా అభిమానించారు అంటే పార్టీకి అంతకు మించింది ఇంకేముంటుంది టీడీపీ పార్టీకి చెప్పండి. అలాగ జై చంద్రబాబు అన్నందుకు అతి కిరాతకంగా క్రూరంగా నడి రోడ్డు పైన ఈ తోట చంద్రయ్య గారిని వైసీపీ రౌడీ మూకలు పీకి నరికేశారు, చంపేశారు, దారుణంగా హత్య చేశారు. దాని గురించి కనీసం పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ చూసారు కదా, సో ఈ ఫోటోలో ఉన్నట్టుగానే ఇక్కడ రౌడీ మొక్కలు అక్కడ ఆయన రోడ్డు మీద మీరు క్లియర్గా చూస్తే కనుక రోడ్డు మీద పడుకుని ఉన్నారు. అంటే కింద కూల్చేశారు, కొట్టేసి కింద పడుకోబెట్టేశారు. సో పీక కోస్తే దృశ్యం నడి రోడ్డు మీద ఇక్కడ అందరూ చూస్తూ ఉన్నారు. అందరి ముందు కూడా ఒక ప్రాణాన్ని గాల్లో కలిపేస్తారు. ఈ ఘనత ఎవరికన్నా ఉంది అంటే కేవలం వైసీపీ వాళ్ళకి మాత్రమే. దేనికి? జై చంద్రబాబు జై టీడీపీ అని తన అభిమానాన్ని వ్యక్తం చేసినందుకు ఒక ప్రాణాన్ని గాల్లో కలిపేశారు. ఇలాంటి దుర్మార్గపు చర్య చేసిన వాళ్ళు ఏమనాలి? వైసీపీ హయాంలో జరిగిన దీనికి అస్సలు ఆ పార్టీలో వైసీపీ హయాంలో జరిగిన ఈ ఘటనను కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. కేసు కూడా ఏమీ చేయాల. వాళ్ళ పార్టీ వాళ్ళు కదా చాలా పైశాచిక ఆనందాన్ని పొందారు. దాని తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తోట చంద్రయ్య గారి ఇంట్లో వాళ్ళ అబ్బాయికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. చెప్పినట్లుగానే ఇస్తానని తీర్మానించారు. కానీ ఈ తీర్మానాన్ని వైసీపీ వాళ్ళు శాసన మండలిలో అడ్డుకున్నారు. ఇది మేము చేయలేము అని చెప్పేసి. శాసనసభలో ప్రతి ఒక్కరు 164 మంది ఎమ్మెల్యేలు కూడా ఆమోదించారు, మంత్రులందరూ కూడా ఈ తీర్మానాన్ని ఒప్పుకున్నారు. కానీ ఇక్కడ శాసన మండలిలో వైసీపీ వాళ్ళు ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా గోలగోల చేశారు. అసలు మీ బాధ ఏంటి? మీరు చంపేసిన వ్యక్తి కుటుంబంలో వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళ జీవనోపాధి ఉండాలి కాబట్టి ఒక ఉద్యోగాన్ని నేటి ప్రభుత్వం అందిస్తుంటే మీ బాధ ఏంటి? మీ పార్టీ ధర్మం ప్రకారం మీరు నాశనం చేసుకుంటూ వెళ్తే కూటమి ప్రభుత్వం ధర్మం ప్రకారం ఒక్కొక్కటి సృష్టిస్తూ వెళ్తున్నారు. ఆ విధంగానే ప్రజలకు అండగా ఉంటున్నారు. దానికి మీ బాధ ఏంటి? అసలు అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే మీకేంటి? బీసీ అని అది ఇదని చాలా నీచమైన, అంటే చెప్పడానికి కూడా ఇబ్బంది అయినలాగా ఇలా కూడా ఆలోచిస్తారనే విధంగా వైసీపీ వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. బీసీ ఏంటి, ఓసీ ఏంటి? అక్కడ ఒక ప్రాణం పోయింది. ఎవరిదైనా ప్రాణమే. వాళ్ళ కుటుంబం ముందుకు వెళ్ళాలంటే అందులో ఎవరొకరికి ఒక ఉపాధి ఉండాలి. ఆ ఉపాధిని కుటుంబ ప్రభుత్వం అందిస్తుంటే వీళ్ళు వచ్చేసి లేదు ఇవ్వకూడదు అని చెప్తున్నారు. దీనిపైన చాలా గట్టిగా జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు, ఎవరైతే మాచర్ల ఎమ్మెల్యే ఉన్నారో బ్రహ్మానందరెడ్డి గారు, ఆయన గట్టిగా ధ్వజమెత్తారు. ఎందుకు ఇస్తే మీ బాధ ఏంటి అని చెప్పేసి ఆయన గట్టిగా పోరాడుతున్నారనమాట. మీ బాధ ఏంటి అసలు? సేమ్ తోట చంద్రయ్య గారికి ఏ విధంగా జరిగిందో అతి కిరాతకుడైన, ఎంతోమంది ప్రాణాలు తీసేసిన హంతకుడైన పిన్నెల్లి సుందర్రామి రెడ్డి గారికి కూడా ఇలాగే జరిగింది. మావోయిస్టులు చంపేశారు, ప్లాన్ వేసి చంపేశారు. చాలామందిని ఇబ్బంది పెట్టేస్తారని చెప్పేసి మావోయిస్టులు దాడి చేసి చంపేశారు. ఒక దుర్మార్గుడిని చంపితేనే వాళ్ళ ఇంట్లో ఉన్న అబ్బాయికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు. మరి అప్పుడు ఒక దుర్మార్గుడిని చంపినప్పుడు లేవని నోరు, ఇప్పుడు ఒక టీడీపీని ఎంతో అభిమానించి ఎవరి వల్ల ఎటువంటి హాని లేని ఒక వ్యక్తిని, తోట చంద్రయ్య గారిని ఒక వ్యక్తిని చంపేసి వాళ్ళ ఇంట్లో ఒక ఉపాధిని ఇస్తే మీ బాధ ఏంటి అని చెప్పేసి ఈయన గట్టిగా ధ్వజమెత్తారు. నిజంగా మీ బాధ ఏంటి? వాళ్ళగా ఉద్యోగం చేసుకుంటే మీకేమైంది స్వామి? మీకా సరిగ్గా రాజకీయం చేయడం రాదు, సరిగ్గా పరిపాలన చేయడం రాదు, సరిగ్గా అభివృద్ధి చేయడం రాదు. మీకు తెలిసిందల్లా ఒకటే, దాచుకోవడం, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవడం, వేరే వాళ్ళ మీద ఇష్టానుసారంగా మాటలు వదిలేయడం. ఇది ఒక్కటే మీకు తెలుసు. అంతేగాని సరిగ్గా సక్రమంగా రాజకీయం చేద్దాము, ప్రజలను మంచిగా చూసుకుందామని లేదు. అందుకనే ప్రజలు మీకు గట్టిగా బుద్ధి చెప్పారు. ఇకనైనా సరే, ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు ఇలాగే బిహేవ్ చేస్తే మిమ్మల్ని కనీసం మీ పార్టీ పేరు తలుచుకోవడం కూడా ప్రజల్లో విసుగు వస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.